నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ భయాలు ఇంకా తగ్గడం లేదు. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రూడ్ ఆయిల్ తగ్గకుంటే గోల్డ్, సిల్వర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆల్ టైం కనిష్టం నుంచి రూపాయి ఎప్పుడు కోలుకుంటుంది? ఇలాంటి అంశాలు మనతో పాటు చర్చించడానికి జీవి సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. మనం చూసుకుంటే అమెరికా, ఇరాన్ మధ్య సానుకూల చర్చలు జరిగితే మరి ఇండియన్ మార్కెట్ ఎక్కడ దాకా పరిగెడుతుందంటారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడేమి చర్చలు అంటున్నారు, మళ్ళీ యుద్ధం అంటున్నారు. అయితే ఇవాళ మనకు రేపు సెలవు ఉంది. ఈ ఇవాళ రేపు సెలవు ఏదైతే ఉందో మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ మాత్రం, ముడి చమురు మాత్రం అక్కడే ఉంది, ఫ్లాట్గానే $98 ఉంది. అంటే నిన్న రాత్రి కొంచెం డౌన్ అయింది, మళ్ళీ $92 దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ $98 ఉండటం జరిగింది. అంటే 100 లోపులోనే ఉంది, 90 నుంచి 92, 95 ఆ మధ్యలోనే ఉంది. కానీ ఇవాళ గోల్డ్, సిల్వర్ బాగా ఫాల్ అయింది. కాకపోతే మన మార్కెట్లు ఇవాళ సాయంత్రం ఉంటుంది, ఇవాళ బక్రీద్ హాలిడే ఉంది. సాయంత్రం 5 గంటలకి మళ్ళీ MCX ఓపెన్ అవుతుంది. గోల్డ్, సిల్వర్ గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఏది ఈవినింగ్ 5 o'clock. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం గోల్డ్ ఒక $60 మైనస్లో ఉంది, సిల్వర్ ఒక 1.5%, 2% ఏవో మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీరు అన్నట్టు ఈ ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్నాయి. 60 రోజుల గడువు ఉంది. 60 రోజుల గడువులో చర్చలు అంటారు, యుద్ధం అంటారు. మళ్ళీ లేటెస్ట్గా ఏంటిది, ఈ హర్మూజ్ సమీపంలో మళ్ళీ అమెరికా వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఇరాన్ వాళ్ళు తిప్పుకొట్టడం జరిగింది. దాంతో ఈ దాడులు ఏదైతే చేస్తున్నారో దాంతో అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు కానీ ఏదైతే ఉన్నాయో, ఈ ఒక అమెరికా వాణిజ్య నౌకను ఇరాన్ 4 డ్రోన్లు ప్రయోగించిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఆ డ్రోన్లని అమెరికా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వాళ్ళు చెప్పటం, ఈ టెహ్రాన్ వాళ్ళ మీద దాడులు పాల్పడక ముందే వాళ్ళ దాడులు చేస్తున్నారనేది వార్త. అయితే ఇప్పుడు ఏంటిది, ఎంతసేపటికి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఇరాన్ మీద దాడులు వీళ్ళు, యుద్ధము, చర్చలు, అంటే చర్చలు అంటారు, యుద్ధం అంటారు, అంటే ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఈ హర్మూజ్ సమీపంలో ఏదైతే జరుగుతుందో వీళ్ళు, అంటే అమెరికా వాళ్ళు మాటికి వాళ్ళు సైనిక చర్యలకు పాల్పడుతున్నారని ఇరాన్ మాత్రం తీవ్రంగా అంటే ఖండించడం జరిగింది. వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. అంటే చర్చలు అంటారు, ఇలా జరుగుతుందని. అయితే ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇంకా ఉల్లంఘించినట్టు అవుతుంది, ఏది కాల్పుల విరమణ. మళ్ళీ ఇరాన్ ఏదైతే ఉన్నాయో అక్కడ, అంటే ఓడరేవు సమీపంలో కూడా వాళ్ళు అమెరికా వాళ్ళు దాడులు చేయడం జరిగింది. అయితే 3 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి అబ్రహం అని నిన్న ఒక ఇష్యూ రావడం జరిగింది. ఈ అబ్రహం మీద సంతకాలు చేయాలి, అబ్రహం సంతకాలు. అదేంది, ఇరాన్ తోటి ఒప్పందం. ఈ అబ్రహం ఒప్పందంపై ఏదైతే సంతకాలు ఉన్నాయో, ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్, అంటే గల్ఫ్ దేశాల పైన ట్రంప్ ఒత్తిడి చేయటం. అయితే ఈ కేబినెట్ సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఏమన్నాడు, ఈ అబ్రహం ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, ఈజిప్టు, తుర్కియా, ఖతార్, సౌదీ వీళ్ళందరూ సంతకాలు చేసేదానికి అంగీకరిస్తేనే ఇరాన్ తోటి మేము ఒప్పందం చేసుకుంటామని ఇప్పుడు మళ్ళీ కొత్త ఇష్యూ అనమాట. అంటే ఈ అబ్రహం సంతకాలు చేయాలి, ఈ గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా సంతకాలు చేయాలని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరూ సంతకాలు చేసే దిశ ఉందా లేదా, మరి వాళ్ళందరూ ఏం చేస్తారు లేదు అనేది మళ్ళీ దాని యొక్క ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ అనమాట, వాళ్ళు పనిచేస్తారు అనమాట దీని మీద. ఇక ఇదొక విషయం. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఈ అమెరికా స్థావరాలపై కూడా మళ్ళీ ఇరాన్ వాళ్ళు ప్రతీకారంగా దాడులు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ మీద హర్మూజ్ జలసంధి బోర్డర్లో వాళ్ళు చేసారో, మళ్ళీ వీళ్ళు కూడా, ఇరాన్ వాళ్ళు కూడా శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి కానీ మా మీద దాడి చేస్తారు కాబట్టి మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళ మీద క్షిపణులు ప్రయోగించడం జరిగింది. ఇది ఇరాన్ మీద, ఇరాన్ వాళ్ళు అమెరికా క్షిపణుల మీద అయ్యేటప్పటికి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఈ అమెరికా మీద క్షిపణులు ఎప్పుడైతే ప్రయోగిస్తున్నారో మళ్ళీ ఇష్యూ మొదలైందనమాట. అయితే మనకి ఇవాళ రేపు సెలవు కాబట్టి మళ్ళీ మండే వరకు ఏం ప్రోగ్రెస్ ఉంటుందో తెలియదు. దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్లు ఎలా పనిచేస్తాయి ఏంటిది అనేది ఒక న్యూస్. అయితే ఇప్పుడు ఇదేంటిది, వీళ్ళు అనడం ఏంటంటే ఇరాన్ వాళ్ళు చర్చలు అంటారు, మాటికి మళ్ళీ కాల్పులు విరమణ అని చెప్తారు, మళ్ళీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి మనము ఎలా అనేది ఇక ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా అమెరికా బేస్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకొని వాళ్ళు చేయడం జరిగింది. IRGC వాళ్ళు అనమాట, ఆ సెక్షన్ అంతా చూసుకునేది IRGC వాళ్ళు.
ఎక్కడ స్థావరం ఉంటుంది ఏంటిది అవన్నీ అయితే ప్లాన్ చేస్తున్నారు అనేది ఉంది అనమాట. దీంతో ఇప్పుడు మేము సమర్థవంతంగానే అడ్డుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. లేటెస్ట్ గా ఇది ఈ రెండు న్యూస్. దీంతో గోల్డ్ సిల్వర్ ఫాల్ అయింది, కానీ బ్రెంట్ ఆయిల్ మాత్రం ఆ $95 దగ్గర ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. ఇక మనం చూడవలసింది ఏం లేదు, ఇవాళ రేపు సెలవు కాబట్టి మండే వరకు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఇంకా మైనస్ లోనే ఉన్నాయి. వారి పోర్ట్ఫోలియో ప్రాఫిట్ లోకి రావాలంటే ఏం చేయాలి? ఓకే, వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ కూడా ఇంకా 2000 పైన కంపెనీలు రావాలి మనకి. ఈ 2000 కంపెనీలు వచ్చినాయి అయితే 3000 దాకా ఉన్నాయి. ఈ 3000 కంపెనీల్లో ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ మీద ఈ సంవత్సరం ప్రాఫిట్ ఉన్నాయో, వాళ్ళ పోర్ట్ఫోలియో అంతా రీస్ట్రక్చర్ చేసుకోవాలి. రీస్ట్రక్చర్ అంటే ఏంది, వాళ్ళ దగ్గర ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల పోర్ట్ఫోలియోలు అంతా కూడా వాళ్ళు ఏం చూడాలి, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, హోల్డ్ చేయాలి. ప్రాఫిట్ మైనస్ లోకి వెళ్ళింది అంటే ప్రాఫిట్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా ఏం చేయాలి, మనం దాన్ని స్విచ్ ఓవర్ అవ్వాలి. అంటే దాన్ని సెల్ చేసి ఇంకొక షేర్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక వాళ్ళ దగ్గర తక్కువ ఉంటే ఈ అమ్మిన పైసలతోటి ఆ వాల్యూ ఉన్న స్టాక్స్ లోకి మళ్ళీ బయింగ్లోకి వెళ్ళాలి. ఇక పోర్ట్ఫోలియో ఎవరైతే ఉందో మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాటిని రీస్ట్రక్చర్ చేసుకొని రికన్సిలేషన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని చేసుకోవాలి. చేసుకోవడం అంటే ఏంటిది, పోర్ట్ఫోలియోని అంతా ఒకసారి సరి చేయాలి. సరి చేయడం అంటే ఏంటి, ప్రాఫిట్ లో ఉన్నాయా హోల్డ్ చేయాలి, వీలైతే యావరేజ్ చేసుకోవాలి. ప్రాఫిట్ లో లేకుండా కనుక షేర్లు ఉండి ఉంటే అవి పెరిగితే అమ్ముకోవాలి, ఆ అమౌంట్ తోటి మళ్ళీ ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ లోకి స్విచ్ ఓవర్ అవ్వాలి. అదొక పద్ధతి. ఇక రెండోది, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు చాలా వచ్చి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ ఇప్పుడు 2000 వరకు మంచి కంపెనీలు వచ్చి ఉన్నాయి. వాటిల్లో ఫిల్టర్ చేసుకుంటే 100, 10% వేసుకున్నా 200, దాంట్లో ఒక 5% వేసుకున్నా 100, దాంట్లో ఒక 10% అంటే 50-50 అట్లా వేసుకున్నా 25-30 షేర్లు మంచి దొరుకుతాయి. వాటిల్లోకి స్విచ్ ఓవర్ అవ్వాలి. మన దగ్గర ఫండ్స్ ఉన్నా కానీ ఆ పాత పోర్ట్ఫోలియో అన్ని కూడా దీంట్లోకి మార్చుకోవాలి. మళ్ళీ వెయిట్ చేస్తే మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఈ చర్చలు అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అయిపోతుంది. ఎన్నాళ్ళు చేయరిద్దాము. ఆల్రెడీ రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థ డౌన్ అవ్వడం జరిగింది, ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది, దాంతో ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఆగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం హోల్డ్ చేయగలిగితే 6 నెలలు, సంవత్సరం పాటు మళ్ళీ ఇంకొకటి 6 నెలలను ఉండాలి. ఎందుకంటే నవంబర్ 8కి మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. ఈ మధ్యంతర ఎన్నికల్ని బట్టి మళ్ళీ అక్కడ ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ పాజిటివ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ యుద్ధం ఆగిపోయినా మళ్ళీ ఆటోమేటిక్గా ఈ ముడి చమురు బాగా తగ్గిపోతే ఆటోమేటిక్గా $90 నుంచి ఎంత తగ్గితే అంత గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్, వరల్డ్ మార్కెట్ పాజిటివ్, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, ఇవన్నీ ఓకే. క్రూడ్ ఆయిల్ తగ్గకుంటే గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? క్రూడ్ ఆయిల్ తగ్గకపోతే మాత్రం గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరగదు. క్రూడ్ ఆయిల్ తగ్గితేనే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గితే ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, రూపాయి బలోపేతం అవుతుంది. ఎప్పుడైతే రూపాయి బలోపేతం అవుతుందో ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ కొంచెం పెరిగే అవకాశాలే ఉన్నాయి. కానీ ఇప్పట్లో పెరిగే అవకాశాల కంటే కూడా ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే కొనుక్కునే వాళ్ళకి మంచి ఛాయిస్, ఎందుకంటే బాగా తక్కువలో ఉంది ఈ గోల్డ్ సిల్వర్. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది అనమాట. ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ ఫస్ట్ వీక్ మండే నుంచి మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. పెద్దగా ఇక డౌన్ అయ్యే క్వశ్చన్ పెద్దగా కనపడట్లేదు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఇంత జరిగితే కూడా గోల్డ్ సిల్వర్ ఇప్పుడు $4,400 ట్రేడ్ అవుతుంది. 4,410, 4,408 ఇవాళ $4,410. సిల్వర్ వచ్చి $73.10 ట్రేడ్ అవుతుంది. ఈ గోల్డ్ ఏదైతే 4,410 ఉందో ఓకే, నో ప్రాబ్లం, పెద్దగా ఇబ్బంది లేదు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. కాకపోతే వాళ్ళంతా ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే మినిమం 6 months 1 year వెయిట్ చేయాలి. ఎందుకోసం అంటే ఈ మళ్ళీ మిడ్ ఎలక్షన్స్, నవంబర్ 8కి మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యంతర ఎన్నికలు అమెరికాలో. అక్కడ వరకు వెయిట్ చేయాలి, ఈ యుద్ధం ఆగాలి, ఇరాన్ అమెరికాది. అప్పుడు ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇయర్లీ లో వచ్చి 32.50, ఇప్పుడు 4,410లో ఉంది. 5,626 పోయింది, ఆల్ టైమ్ హై, న్యూ హై. అంటే 5,600 నుంచి ఇప్పుడు 4,400, $1,200 పైనుంచి కిందికి రావటం జరిగింది. ఏది గోల్డ్ విషయంలో. సిల్వర్ కూడా బాగా డౌన్ అయింది. కాబట్టి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం. కాకపోతే ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొద్ది మొత్తాలు, ఇప్పుడు సపోజ్ ఒక 100%లో ఓ 10%, 20%, ఇప్పుడు మళ్ళీ ఇంకా తగ్గితే ఇంకో 10-20%, ఇంకా తగ్గితే ఇంకో 10-20%, అట్లా ఉన్న అమౌంట్ ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్.
జీవి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే చాలా మంది ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అయితే ఇంకా మైనస్ లోనే ఉన్నాయి. మరి ఏంటండి వాళ్ళు అలాంటి ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకుంటే మంచిదంటారా, లేకపోతే నష్టాల్లోనే వాటిని అమ్మేసుకుంటే మంచిదంటారా? అమ్మొద్దు హోల్డ్ చేసుకోవాలి. కాకపోతే వాల్యూ అనేది అనేది ఒకసారి సరి చూసుకోవాలి. అంటే ప్రాఫిట్ ఉందా లేదా, సెక్టార్ బెనిఫిట్ ఉందా లేదా, ఆ షేరు ప్రాఫిట్ లో ఉందా లేదా చూసుకోవాలి. దాన్ని బట్టి మనము దాన్ని కంటిన్యూ చేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా అనేది మనం చూసుకోవాలి.